మాంగళ్య దోషానికి స్వయంవర హోమం చేయాలని చెప్పాను, కానీ సపత్ని యోగానికి స్వయంవర హోమం చేయకూడదు. బహుభార్య యోగానికి స్వయంవర హోమం చేయకూడదు. బహుభార్య యోగం అంటే అతనికి చాలా మంది భార్యలు ఉంటారని అర్థం. దానికి స్వయంవర హోమం చేయకూడదు. స్వయంవర హోమం ఎందుకు చేయాలంటే శుభ వివాహాలు జరగాలి, అందుకోసం చేయాలి. శుభ వివాహాలు జరిగినప్పటికీ సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపని వారు చాలా మంది ఉన్నారు. దానికి గల కారణాలు చెప్తాను. అవేంటంటే, సాధారణంగా మగాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే, నాకు రాబోయే భార్య చాలా అందగత్తె ఉండాలి, అందరూ తనని చూసి ఆశపడాలి. ఈ విధంగానే ప్రతి ఒక్క మగాడు ఆలోచిస్తాడు. అదే విధంగా అమ్మాయిలు ఏం ఆలోచిస్తారంటే, రాబోయే భర్త అందంగానూ ఉండాలి, మంచి ఉద్యోగం కలవాడై ఉండాలి, బాగా సంపాదించేవాడై ఉండాలని అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. అబ్బాయి ఇంట్లో ఉండేవాళ్ళు, అమ్మాయి ఇంట్లో ఉండేవాళ్ళు ఆలోచించేది పక్కనుంచుదాం. ఇప్పుడు వరుణ్